హాయ్ హలో అందరికీ, నేను మీ అశోక్ ఫిట్నెస్ ట్రైనర్ నిజామాబాద్. సో ఫైనల్లీ జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఫైనల్లీ మా ఏరియా కూడా అయితే వచ్చేస్తుంది, కంప్లీట్ అవుతుంది అండ్ జిమ్ ఆల్ సెట్ ఫర్ ద జిమ్. జై ఛత్రపతి శివాజీ. మార్నింగ్ ఛత్రపతి శివాజీ ఒక డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో ఇదే మన జిమ్లో ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. స్పీడ్ ఏం వెళ్తలేను, జస్ట్ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో ఇదే మన జిమ్ పొలాలు కూడా మస్తు స్టార్ట్ అయిపోయినాయి. నేను వచ్చేసాను, ఇదే ప్రజెంట్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ జిమ్కి అయితే వచ్చేసాము. ఇదే మోపాల ఫిట్నెస్ క్లబ్. ఓన్లీ జిమ్మే కాదు, ఫిట్నెస్ క్లబ్ అంటే స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది. మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, మంచి వైబ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్. సో మెట్లు ఎక్కి వెళ్ళాలి, కొద్దిగా వామప్ కూడా అవుతుంది. అండ్ చూడండి ఇక్కడ ఎంత మంచి సన్ రైజ్ వచ్చింది. సో ఫైనల్ జిమ్కి అయితే రీచ్ అయిపోయినా. సో నా క్లయింట్ ఇంకా రాలేడు కాబట్టి నేను వర్కౌట్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. సో ఏదైనా లెగ్స్ వర్కౌట్లో సూపర్ సెట్ చేస్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ వేయాల్సి ఉంటుంది. 5 సెట్స్ వేయాలి అండ్ దాంట్లో 4 డిఫరెంట్ వేరియేషన్. ఈచ్ వేరియేషన్ 10 రిపిటేషన్. ఫస్ట్ వచ్చి డంబల్ స్క్వాట్స్ వేసాను. సెకండ్ వచ్చి రివర్స్ లంచెస్. దీనిలో టఫ్ ఏంటంటే 30 kg డంబల్స్ ఉన్నాయి చూడు, ఈచ్ 15 kg అంటే 30 kg డంబల్. అది 2 to 3 minutes దాకా కేర్ చేయాలి. అంటే మొత్తం 4 డిఫరెంట్ వేరియేషన్ అయిపోయిన దాకా కేర్ చేయాలి. లెగ్స్ కన్నా హ్యాండ్స్ ఎక్కువ స్టిఫ్ అవుతాయి, పులుసు గారిపోతుంది. థర్డ్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ హామ్స్ట్రింగ్ కర్ల్. ఈచ్ వేరియేషన్లో 10 రిపిటేషన్ చేయాలి. టోటల్ 5 రౌండ్స్ వేసాను. ఇది యాక్చువల్లీ లాస్ట్ రౌండ్. స్టార్టింగ్ వీడియో దగ్గర వీలు కాలేదు, సో ఈ లాస్ట్ రౌండ్కి వీడియో చేసిన. ఫోర్త్ వచ్చి సుమో స్క్వాట్స్. సేమ్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, 10 రిపిటేషన్ చేసిన. ఎస్, సుమో స్క్వాట్స్. డంబల్ క్లోజ్ గ్రిప్ పట్టుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చి స్టాండింగ్ కర్వ్ కర్రల్. ఇది లాస్ట్ వేరియేషన్. సో టోటల్ 5 రౌండ్స్ వేసిన. పులుసు గారిపోయిందన్న, బట్ లెగ్స్ వర్కౌట్ చాలా ప్రాపర్గా వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి బైసెప్స్ చేశాను. బైసెప్స్లో స్టార్ట్ వచ్చి వైడ్ గ్రిప్ బైసెప్స్ కర్రల్ స్ట్రైట్ బార్తోని. వెయిట్ ఎక్కువ తీసుకోలేము, లైట్ వెయిటే, 2.5 kg. కానీ స్లో వేయాలి, టెంపో స్లో ఉండాలి, బాడీ పోస్చర్ కరెక్ట్ ఉండాలి. సెకండ్ వేరియేషన్ వచ్చి డంబల్ క్లోజ్ గ్రిప్ కర్రల్. అండ్ థర్డ్ వచ్చి హ్యామర్ కర్రల్. సో బైసెప్స్లో ఓన్లీ 3 వేరియేషన్ వేస్తాయి, ఎందుకంటే చిన్న మజిల్ కదా, ఎక్కువ వేరియేషన్ అవసరం లేదు. ప్రాపర్గా వేస్తే తక్కువ వేరియేషన్లో కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు మనం. వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం అవసరం లేదు, చిన్న మజిల్ స్పెషల్లీ. కంపౌండ్ అయితే ఎక్కువ మనం వెయిట్ చూస్ చేసుకోవచ్చు. సో వర్కౌట్ అయితే అయిపోయింది. కొద్దిగా ఫ్లెక్స్ చేద్దామని ట్రై చేశాను, చూద్దాం పంప్ అయిందా. నాట్ బ్యాడ్, పర్వాలేదు. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత కూల్ డౌన్ స్ట్రెచింగ్ బాగా ఇంపార్టెంట్, స్పెషల్లీ హెవీ వర్కౌట్ అప్పుడు, ఎందుకంటే మజిల్ స్టిఫ్నెస్ ఉంటాయి అండ్ డే అంతా మనకు బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉండాలి, స్టిఫ్నెస్ ఉండద్దు అండ్ ఫ్లెక్సిబిలిటీ బాగుండాలంటే మనం కూల్ డౌన్ స్ట్రెచింగ్ కంపల్సరీ, అంటే పోస్ట్ వర్కౌట్ స్ట్రెచింగ్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ వార్మప్ ఇట్లాను అండ్ పోస్ట్ వర్కౌట్ కూడా కూల్ డౌన్ స్ట్రెచింగ్ బాగా ఇంపార్టెంట్. చాలామంది స్ట్రెచింగ్ మిస్ అవుతారు, బట్ చేయాల్సింది బాగా ఇంపార్టెంట్, స్పెషల్ హెవీ వర్కౌట్ అప్పుడు. సో ఈరోజుకైతే నా వర్కౌట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కర్డ్ రైస్, కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని కర్డ్ రైస్ తినేసేసిన. బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. ఆఫీస్కి వెళ్ళి లంచ్లో ఎగ్గు, ఫైబర్, వెజిటేబుల్స్ అండ్ 10 చపాతీ లంచ్లో. సో ఈవినింగ్ వచ్చి రాగి జావా ఉంటుంది, నార్మల్ కర్రీస్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.